హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జగన్మోహన్ రెడ్డి ఏదైనా మీటింగ్ కి పిలిపించినా ఎక్కడికన్నా వస్తున్నానని చెప్పినా గతంలో మనం చూసాం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అనేది. బారికేడ్స్ తొక్కేశారు, 144 సెక్షన్ ఉల్లంఘించారు. జన సంద్రోహంలో జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు తీసి అడుగు పెట్టాలంటే గంటల వ్యవధి పట్టింది, అంతగా జనాలు వచ్చారు. అదే మన విజనరీ ప్రస్తుత అధికార పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, గొప్ప వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి అయినా కూడా పవన్ కళ్యాణ్ టీడీపీని గెలిపించాడు అనుకోండి. అది మన సభలో పవన్ కళ్యాణ్ గారు గర్వంగా చెప్పుకున్నారు. మనం నిలబడటంతో పాటు టీడీపీని కూడా నిలబెట్టాం అనేసి. అంత దరిద్రమైన స్థితికి దిగజారిపోయిన పార్టీ. ఇప్పుడు అది మాట్లాడితే మళ్ళీ అందరికి ఫీల్ అవుతారు కాబట్టి ఆ టాపిక్ పక్కన పెట్టేదో. అంత గొప్ప వ్యక్తి, ప్రజలకి పెన్నిది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు తణుకు వెళ్ళారు ఒక సభ విషయమై. అక్కడికి వెళ్తే జన సంద్రోహంలో కల్లోల రోడ్లన్నీ అసలు ఇసుకేస్తే రాలనంత జనాలు, అసలు ఆడవాళ్ళైతే హారతులు, రోడ్డు మొత్తం బాణాసంచాలు, టపాసులు, ఎల్లో జెండాలు పట్టుకొని పచ్చ వర్ణంగా మారిపోయినటువంటి తణుకు వీధులు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదేమి లేదు. అక్కడ కూడా రోడ్డు మీద లేడు భయ్యా. ఎంత దరిద్రంగా ఒక ముఖ్యమంత్రికి వెల్కమ్ పలకటం కానీ, అసలు తనని వస్తే రెస్పాండ్ అవడం కానీ నా జీవితంలో ఇప్పటి వరకు నేను చూడలేదు. మినిమం 100-200 మంది ఉంటారు, కానీ ఇక్కడ 20-30 మంది కూడా లేరు భయ్యా. రోడ్డు మొత్తం ఖాళీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వెళ్తూ ఉంటే విజనరీ, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, ఆల్రెడీ 14 సంవత్సరాలు సీఎంగా చేసి ఇప్పుడు మళ్ళీ సీఎంగా అయిన వ్యక్తి ఏంది ఇంతేనా రెస్పాన్స్ అంటే ప్రజలు చీకొట్టారా? నిజంగా తూ అంటున్నారా? అసలు ఒకసారి వినండి. జనం చాలా తక్కువ మంది వచ్చారేంటనే బాబు. జనం చాలా తక్కువ మంది వచ్చారేంటని ఆ బాబు. అక్కడ బాబు గారు చేసింది ఏం లేదు బాబు, అందుకే ఎవరు రావట్లేదు బాబు. ఆడవాళ్ళు అయితే అసలు చెప్పులు తీసుకుని కొడదని రెడీగా ఉన్నారు బాబు, అందుకే బాబు గారు చూడటానికి ఎవరు రాలేదు బాబు. అది అన్నమాట విషయం. మనిషి బ్రతకటం అంటే ప్రాణంతో బ్రతకటం కాదు. రాజకీయ నాయకుడు బ్రతకటం అంటే అబద్ధాలు చెప్పి బ్రతకటం కాదు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడాలి. అది ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరికే సాధ్యమైంది. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు చెప్తున్నా అంటే, నాడు నేడు స్కూల్లో ఒకటి చాలు ఆయన్ని విద్యార్థుల గుండెల్లో, స్కూల్స్ గుండెల్లో, ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక వినూతనమైనటువంటి చేంజ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా. మా చిన్నప్పుడు ఎంత దరిద్రంగా ఉండే స్కూళ్ళు. ఆడవాళ్ళు టాయిలెట్కి వెళ్ళాలంటే ఆడపిల్లలు చెట్లు, పొదలు, తుప్పలు, రాళ్ళ చాటుకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు స్కూల్ అని చూడండి రా, అభివృద్ధిని చూడండి రా. అంతేగా చూస్తున్నారనుకుంటా. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే రోడ్డు మీద నిజంగా ఒక్క కుక్క కూడా లేదయ్యా. ఏమన్నా అంటే అనుకుంటారు, కానీ ఒక్క కుక్క కూడా లేదు రోడ్డు మీద. ఇంత దారుణమైనటువంటి వెల్కమింగ్ అమ్మా విజనరీ చంద్రబాబు నాయుడు గారికి. అన్నట్టు మర్చిపోయా, నిన్న చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో ఒక బలవంతంగా ఇంకో దాన్ని తీసుకొచ్చి అది నేనే చేశాను చేర్చుకున్నారండి. ఇంత దారుణాన్ని నేను ఎక్కడ చూడలే. నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు మార్చింది 2008 జూన్ 4వ తారీఖున రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పుడు పేరు మార్చిన పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ ని కూడా నేనే మార్చాను ఆయన లిస్ట్ వేసుకున్నారు. మరి ఇటువంటి వ్యక్తికి ఇంతే గౌరవం దొరుకుతుందేమో అనిపిస్తుంది నాకు. పక్కనాడి ప్రతిభని, పక్కనాడి పేరును దొబ్బేసే వాళ్ళని ముఖ్యమంత్రులుగా మనం యాక్సెప్ట్ చేయరు. అందుకే తణుకులో ఇంత దారుణమైనటువంటి వెల్కమ్ దొరికిందేమో చంద్రబాబు నాయుడు గారికి అనిపిస్తుంది. మీరేమంటారు? కరెక్టే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.